సో సార్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు అబౌట్ టికెట్ ఇష్యూస్ దీని గురించి మాట్లాడారు. సో ఫైనల్గా మీ సైడ్ నుంచి ఉన్న ఆ ఒక్క కంక్లూజన్ ఏమై ఉంటుంది సార్? అంటే ఇక మీకు ఎగ్జిబిటర్స్ ప్రాబ్లమ్స్ తెలుసు కదా, ఎప్పటికెళ్ళో ఉంది. మేము అడిగేది పర్సంటేజ్ గురించి అడుగుతున్నాము. అది చాలా ఇయర్స్కి వెళ్ళి నడుస్తుంది కాబట్టి. సో మోస్ట్లీ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉన్నాయి, దాన్ని మేము సార్ట్అవుట్ చేస్తాం. యాజ్ ఏ ప్రెసిడెంట్గా పోయి మనం కలిసి మాట్లాడి సార్ట్అవుట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే. సో అంటే మల్టీప్లెక్స్లకి ఎక్కువ ఇవ్వడం, సింగిల్ స్క్రీన్స్కి తక్కువ ఇవ్వడం అనేది ఎక్కడో ఎంతవరకు చూడొచ్చు సార్ దీన్ని? అంటే ఇప్పుడు ఫ్యూచర్లో కానీ లేకపోతే సినిమా అనేది ఇప్పటికిప్పుడే కొంచెం డెమాలిష్ అయిపోతూ వస్తుంది. బట్ ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి కరువు అయిన పరిస్థితుల్లో బట్ ఇలాంటి విషయాల వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఒక సినిమా థియేటర్? చాలా ఎఫెక్ట్ అవుతుందండి. పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అనేవి అసలు మిగిలవు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక 10 నుంచి 20 థియేటర్లు మూసిపోతున్నాయి. 4 ఉన్న కాడ 3 అవుతున్నాయి, 3 ఉన్న కాడ 2 అవుతున్నాయి, 2 ఉన్న కాడ 1 అవుతున్నాయి. చాలా థియేటర్స్ అట్లా మూసిపోతున్నాయి. సో పర్సంటేజ్ సిస్టమ్ ఏంటంటే కొంచెం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మల్టీప్లెక్స్కు మాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ సిటీలోనే ఉన్నాయి మల్టీప్లెక్స్లో. సో డిస్ట్రిక్ట్స్లో కూడా మాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మాకు పర్సంటేజ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో టీఎఫ్ఐకి చాలామంది అభిమానులు ఎవరైతే ఉన్నారో మాకు సింగిల్ స్క్రీన్స్ బతికించండి, మల్టీప్లెక్స్లో వద్దు, మాకు సింగిల్ స్క్రీన్స్ ఇష్టం అని చాలామంది చాలా ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు కానీ సింగిల్ స్క్రీన్లో సినిమా చూస్తేనే మజా ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ క్లాప్స్ ఇవన్నీ అభిమానులు ఎవరు మల్టీప్లెక్స్ కోరు. సో మేము కూడా మ్యాక్సిమం సింగిల్ స్క్రీన్స్లో సినిమా చూస్తాం. ఫస్ట్ డేనే మేము మూవీకి కొట్టేవాళ్ళం. ఏది పెద్ద పిక్చర్స్ వచ్చినప్పుడు మేము దేవికి, సుదర్శన్కి పోయి అక్కడే మార్నింగ్ ఫస్ట్ షోనే చూస్తుంటే మేము. సో ఆ థ్రిల్ వేరే ఉంటుంది. మల్టీప్లెక్స్లో చూస్తే ఎవరు నవ్వుతారో తెలియదు. సో పెద్దకి ఎలా ఉండబోతుంది సార్? సింగిల్ స్క్రీన్స్ నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పెద్ద రిలీజ్ చాలా బాగుంటుంది. చాలా రోజులకి పిక్చర్ లేదు. ఫ్యాన్స్ కానీ సినిమా గ్రోయర్స్ అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు పెద్ద గురించి. ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్? వీఆర్ ఎక్స్పెక్టింగ్ పర్సంటేజ్ సిస్టమ్. Hope producers will agree for our demand. Thank you, sir. Thank you.